పెట్టేశారు, అది పైకి పెట్టకుండా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ చెంతకు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 నుంచి స్వామివారిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. స్వామివారి నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భక్తుల పెద్ద ఎత్తున పోటెత్తారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. గణనాథుని నినాదాలతో ట్యాంక్ బండ్ మారుమ్రోగింది. భక్తి పారవశ్యం నడుమ గణనాథుని గంగమ్మ చెంతకు చేర్చారు. పార్వతి తనయ పరమదయాకర పాహి గణేశ. ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ చెంతకు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 నుంచి స్వామివారిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. స్వామివారి నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. గణనాథుని నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా మారుమ్రోగింది. భక్తి పారవశ్యం నడుమ గణనాథుని గంగమ్మ చెంతకు చేర్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. కొలిచెదమయ్యా నిను గణనాథ, మదిలో నిన్నే కొలువుగజేసి, తలచెదమయ్యా జయ గణనాథ, తలతుము నిన్నే ఓ విఘ్నరాజా, దయగనుమయ్యా ఓ గణపయ్యా. ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ చెంతకు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 నుంచి స్వామివారిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. స్వామివారి నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక భారీ గణనాథుని చూసేందుకు పరిసర ప్రాంతాల్లో భక్తులు భారీగా చేరుకున్నారు. గణనాథుని నినాదాలతో ట్యాంక్ బండ్ మారుమ్రోగింది. భక్తి పారవశ్యం నడుమ గణనాథుని గంగమ్మ చెంతకు చేర్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే ఖైరతాబాద్ భారీ గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకోవడం జరిగింది. కొద్ది సేపటి క్రితమే భారీ గణనాథుడిని
వినాయక సాగర్ లో నిమజ్జనం చేశారు. ఏదైతే ఉదయం ఖైరతాబాద్ లో కొలువుదీరిన 63 అడుగుల భారీ వినాయకుడు ఆ ఆ, దాదాపుగా 5 గంటల పాటు ప్రజలకు దర్శన భాగ్యం కలిగిస్తూ ప్రజలందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు అందించడం జరిగింది. ఉదయం నుంచి కూడా దాదాపు 11 రోజుల నిత్య పూజలు అందుకున్న గణనాథుడు కొద్దిసేపటి క్రితమే వినాయక సాగర్ లో నిమజ్జనం కాబడ్డారు. అయితే నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భారీ గణనాథునికి ఏవైతే భక్తుల నీరాజనాలు అందించారో ఆ నీరాజనాల నడుమ వినాయకుడు గంగమ్మ చెంతకు చేరుకోవడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ మొత్తం కూడా భారీ వినాయకుడి నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకోసమే ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, మొత్తం ఒక కోఆర్డినేషన్ తోని ఈ ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రమే ముందుగా వినాయక సాగర్ లో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందుకోసమే నగరంలోని ఇతర వినాయకులన్నీ కూడా ముందుగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కావాలి అన్న ఒక సంకల్పంతోనే మిగతా వినాయకుళ్ళు అవి కూడా ముందుకు కదలలేని పరిస్థితి. అదే విధంగా భారీ గణనాథుడు తరలుతున్న సమయం అంతా కూడా రోడ్డు మీదకి ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించలేదు. వేలాదిగా గణేష్ నిమజ్జనంతో ఉన్న భక్తులు నీరాజనాలతోని, డాన్సులతోని, నృత్యాలతోని, గణపతి ప్రత్యేక పూజలతోని అడుగడుగు కూడా కదులుతున్న పరిస్థితి దృశ్యాలు కనిపించాయి. అయితే వినాయకుడు నిమజ్జనం అవుతున్న క్షణంలో చాలా మంది భక్తులు కాస్త వినాయకుడికి నీరాజనాలు పలికారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ, జై జై గణేష్ అంటూ భక్తుల పాటల నడుమ వినాయకుడి నిమజ్జన ఘట్టం ఖైరతాబాద్ కి సంబంధించి ముగిసిందనే చెప్పొచ్చు. ఇక ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత ఇక నగరంలోని నలుమూల నుంచి కూడా వినాయకులందరూ కూడా వినాయక సాగర్ వైపు తలవుతున్న దృశ్యాలు మనకి నగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలాపూర్ గణేష్ కి సంబంధించి కూడా చార్మినార్ దగ్గరలోకి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. బాలాపూర్ గణేష్ చేరుకున్న తర్వాత మిగతా వినాయకులన్నీ కూడా వినాయక సాగర్ వైపు కదిలే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే గనక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో 100కు పైగా నిమజ్జన ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ కాకుండా మరో 73 చెరువులను కూడా నిమజ్జనం కోసం జిహెచ్ఎంసీ వినియోగిస్తుంది. అదేవిధంగా దాదాపు ఒక 30 పైచిలకు తాత్కాలిక పాండ్లను కూడా ఏర్పాటు చేయండి. ఆ తాత్కాలిక పాండ్స్ లో కొలంలో కూడా నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు నగర వ్యాప్తంగా కూడా 40,000 మంది పోలీస్ సిబ్బంది ఈ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమంలో బందోబస్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా మనకి జిహెచ్ఎంసీ అధికారులు కూడా, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈ వినాయక నిమజ్జనంలో ఉంది. వాటర్ వర్క్స్ సిబ్బంది కూడా వినాయక నిమజ్జనం ఉంది. విద్యుత్ శాఖ అంతా కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 50,000 పైచిలకు ఇంకా వినాయక విగ్రహాలు ఉన్నాయి. వాటిని నిమజ్జనం చేయాల్సి ఉందని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే పోలీసు లెక్కల ప్రకారం, పోలీసులు అనుమతి తీసుకునే దాని ప్రకారం 1,00,000కు పైగా మాత్రం అనుమతి ఉన్నప్పటికీ కూడా అనధికారికంగా మరో 1,00,000కు పైగా వినాయక విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే గనక వినాయక సాగర్ లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో కావచ్చు, ఏవైతే తాత్కాలిక కొలను నిర్వహించారో వాటిలో కావచ్చు ఒక 40,000 వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనం అయి ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరో 50,000 పైచిలకు వినాయక విగ్రహాలు నిమజ్జనం కావాల్సింది. అవి హుస్సేన్ సాగర్ తో పాటుగా మనకి మిగతా చెరువులు, కొలంలో కూడా నిమజ్జనం జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. అక్కడ కూడా క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వినాయకుళ్ళు వస్తే అక్కడ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న కొలను ప్రాంతాల్లో 2-3 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా వినాయక నిమజ్జనానికి సంబంధించి దారి పొడవునా కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. మరికొందరు నీళ్లను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ వర్క్ అధికారులు కూడా మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర అనేది దేదీప్యమానంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు రోడ్ల మీదకి రావడం జరిగింది. వినాయకుడిని నిమజ్జన కార్యక్రమాన్ని, ఘట్టాన్ని దగ్గరుండి కళ్ళారా చూసి తరించాలనే ఒక వారి భావన అనేది స్పష్టంగా రోడ్ల మీద కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు, చిన్నలు, పెద్దలు, మహిళలు, పురుషులు అంటూ కాకుండా ప్రతి ఒక్కరు కూడా
రోడ్ల మీదకి వచ్చారు, గణేష్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా దారి పొడుగునా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు కూడా వినాయక మండపాల్లో వినాయక విగ్రహాల ముందు డాన్సులు చేసే వాళ్ళతో కూడా వాడు కూడా స్టెప్ వేసి డాన్సులు చేసిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. అదే విధంగా ప్రతి చోట కూడా వినాయకులతో పాటుగా జై బోలో గణేష్ మహారాజ్ అనే మాటలతోనే అక్కడ మారుమోగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి చోట కూడా ఇదే దృశ్యం మనకి కనిపిస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.